ఛానల్ నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక కుంభమేళా కోసం తయారీ హైదరాబాద్ లో కూడా అవుతుంది. సో అదేంటి అనుకుంటున్నారా? అవును, ఇక్కడ మఠం అంటే సంగం టెంపుల్ మనకి లంగారోజ్ దగ్గర ఉంది. దాదాపు 800 సంవత్సరాల పురాతన దేవాలయం. ఈ ముచ్చట అంతా కూడా మీకు ఎరకనే. కానీ ఈ ఆలయం నుంచి కూడా ఎప్పుడు కుంభమేళా జరిగినా అక్కడ ఉండే వాళ్ళ కోసం అన్నదాన కార్యక్రమం కోసం సామానంతా అండ్ ఇక్కడ సేవకులుగా కదిలి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ అనుకోవచ్చు, ఒక ఆచారం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఒక్కసారి మనం చూస్తుంటే కూడా దానికి సంబంధించిన సరుకులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఆయిల్ డబ్బాలు కావచ్చు, పిండి, రైస్ అండ్ అక్కడ కప్పుకోవడానికి దుప్పట్లు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కూడా వస్తుంటారు కుంభమేళకి. సో వచ్చే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి అన్నదాన కార్యక్రమాలు చేయడానికి ఆ సామానంతా కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో మొత్తం కుంభమేళాలకి సంసిద్ధమై ఉన్నట్టున్నారు. అవును. సో ఏమేమి తీసుకోబోతున్నారు, ఎప్పుడెప్పుడు అక్కడ ఏమేమి సేవ జరగబోతుంది? కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో 4 చోట్ల జరుగుతుంది. అందులో వంతు ఇప్పుడు అలహాబాద్ది. ఈ కుంభమేళా ఇప్పుడు మనం ప్రయాగరాజ్ అంటాం. గంగానది ఒడ్డున లక్షలు కాదు కోట్ల మంది వస్తారు, కోట్లు. అయితే వచ్చే ప్రతి అఖాడాలు అక్కడ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు హిందూ సమాజంలో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంతా అక్కడంతా ఒకసారి గుమిగూడతారు. గుమిగూడి అక్కడ గంగా స్నానం చేస్తారు. గంగా స్నానం చేసిన తర్వాత ఈ అఖాడాల వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాల కొద్దీ భక్తులకు నాట్ ఓన్లీ సాధువులు కాదు, కుంభమేళా అంటే సాధువులే కాదు, సామాన్య ప్రజానీకం కూడా వస్తారు. వాళ్ళకందరికి భోజన వసతి కల్పిస్తారు. ఈ భోజన వసతి కల్పించడంలో హైదరాబాద్లోని మన శ్రీరామచంద్ర స్వామి మఠం లంగారోజ్ దగ్గర బాపు ఘాట్ దగ్గర ఉన్న శ్రీరామచంద్ర స్వామి మఠం నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనాలు పెడుతూనే ఉంటాము, నో అని ఉండదు. ఆ భోజనం ఈ సామాగ్రి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నది. అక్కడ వెళ్ళిన తర్వాత సంక్రాంతి 14 జనవరి నాడు మొదటి స్నానం మొదలవుతుంది ప్రయాగరాజ్లో. దానికి తయారై ఇప్పుడే అంతా సంసిద్ధం చేసుకొని ఉన్నాము. 14th జనవరికి అక్కడ ఉంటాము. వచ్చే భక్తులకు అందరికీ అన్నదాన ప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఇది మౌని అమావాస్య 29 జనవరి వరకు ఉంటుంది. తర్వాత వసంత పంచమి 3 ఫిబ్రవరి వరకు, మాఘ పూర్ణిమ 12 ఫిబ్రవరి వరకు ఉంటుంది. వివిధ కార్యక్రమాలు. అందులో భాగవత్ కథ కూడా 14 జనవరి నుంచి 20 జనవరి వరకు ఉంటుంది. సో ఆ కార్యక్రమాల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మఠం నుంచి అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు ఉండబోతుంది? రోజు ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది అక్కడ? 14 జనవరి నుంచి 9 ఫిబ్రవరి వరకు ఉంటుంది, 9th ఫిబ్రవరి వరకు. ఓకే. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి మరి? అన్నీ జరుగుతున్నాయండి. ఆ శ్రీరామచంద్రుల వారి కృప ఆధారంగా అన్నీ జరుగుతున్నాయి, ఏ లోటు లేదు. ఒక 100 మందికి వంట చేయడం అనేది చాలా పెద్ద టాస్క్గా భావిస్తుంటాం. సో ఇక్కడ మనకి వేలాది మంది వస్తుంటారు సీతారామస్వామి కళ్యాణానికి. సో ఇప్పుడు అట్లా ఒక 1000, 2000, 3000 కాదు, ఒక 15,000 మందికి పైగా అక్కడికి వెళ్ళి మీరు వంటలు కార్యక్రమాలు చేయాలంటే మరి ఇక్కడ నుంచి వెళ్తున్నారా ఆ టీం? ఇక్కడ నుంచి. సో దాదాపు ఎంతమంది టీం? ఇక్కడ నుంచి టీము దాదాపు 1000 మంది పైన వెళ్తాము. అక్కడ అంటే మనం ఈ సామాగ్రి అంతా వండి వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టాలి కదా. ఆ భోజనం తయారు చేసి పెట్టడానికి మనుషులు కావాలి కదా. అక్కడ మన స్వామివారు మఠం ఉత్తరాధికారి ఉన్నారు కదా, రాహుల్ దాస్ బాబా గారు, ఆయన మనుషులు కూడా అక్కడ ఉంటారు. ఆయన అక్కడ నార్త్ నుంచి వచ్చింది కదా ఇక్కడికి. ఇక్కడ మేముంటాము, వాళ్ళు ఉంటారు. అందరం కలిసి పని ఏ విధంగా పని అప్పచెప్తారో ఆ పని దీంట్లో ఏముంటుందామో ఒకటంటే ఇది నిస్వార్థ సేవ, అంటే స్వార్థం లేని సేవ, భగవంతుని ప్రతి అంకిత భావంతో చేసే సేవ. కాబట్టి ఎవరు కూడా ఈ పని నేను చేయను అని అనరు. ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తారు. సో గతంలో కూడా వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా? లేదు, నేను వెళ్ళలేదు. ఇది ఈసారి వెళ్తున్నారా మరి? స్వామీజీ రమ్మని గొడవ చేస్తున్నాడు. సో ఈసారి వెళ్ళే అవకాశం ఉంది, చూద్దాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి మీరు సేవకి వెళ్ళడం? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది పోవాలని. ఒక 1 నెల రోజులు అక్కడ గంగా నది ఒడ్డున రోజు గంగా స్నానం చేసుకొని మన శరీరాన్ని మనము పవిత్రం చేసుకోవాలి.
మన ఆత్మను పవిత్రం చేసుకోవాలి. ఆ అవకాశం మీకు వచ్చింది. బాబా గారు మరి ఓకే, సామాన్ అంతా సంసిద్ధం ఉన్నారు, ఎట్లా ప్రయాణం ఇక్కడ నుంచి అక్కడికి చేయాలి అనేది కూడా సంసిద్ధం ఉంది. అక్కడ ఏం వండి పెట్టబోతున్నారు వచ్చే భక్తుల కోసం? అదేమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? ఆ ప్రణాళిక ఏం లేదమ్మా. మా దగ్గర ఉన్న మాకు వచ్చినటువంటి దాన ధర్మం ద్వారా వచ్చినటువంటి బియ్యము, పిండి, నూనె, ఇంకా వంటకు పనికొచ్చే కూరగాయలకు పనికొచ్చే సామాగ్రి ఉంటుంది కదా, దాటితో కూరగాయలే వండుతాం. కూరగాయలు వండి పూరీలు వండుతాము. డైలీ పూరీలు, చపాతీలు చాలా ఇంపార్టెంట్. తర్వాత భోజనము ఇది వండేసి భక్తులకు పెడతా ఉంటాం. అన్నము, కూరగాయలు, పూరి, చపాతీ, ఈ 4 ఐటెంలు పెడతామమ్మా. సో ఇది పవిత్రమైన, అందరికీ తెలిసిందే కుంభమేళ. సో చాలా పవిత్రమైన కుంభమేళకి ఒక్కసారైనా వెళ్ళొస్తే చాలు అనుకునే వాళ్ళతో పాటు ఇట్లా సేవకి వెళ్ళడానికి కూడా హైదరాబాద్లో ఉండే మఠం నుంచి వెళ్ళడం అంటే చాలామంది భాగ్యంగా భావిస్తున్నారు. సో అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా కనీసం ఇట్లాంటి సేవ అయినా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి విరాళంగా వచ్చి ఆ వంటకి సామాను ఏదైతే అవసరం ఉంటుందో, వాళ్ళ శక్తి ఎంత ఉంటుందో అంత మేరకు సహాయం కూడా చేస్తున్నారు అనమాట. సో ఇది కుంభమేళకు సంబంధించి హైదరాబాద్లో ఉండే లంగారౌజ్ మఠం నుంచి వెళ్తున్న సామాగ్రికి సంబంధించి అండ్ సేవకు వెళ్తున్న వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ముందుగా మఠం అని మీకు చెప్పినా కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరైతే శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని దర్శన భాగ్యం కలిగిందో ఆ స్వామి, ఆ ఋషి మునీంద్రులు సంబంధించి ఇక్కడ ఉందన్నమాట రామ్ రతన్ దాస్. సో ఆయన అయిపోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత వాళ్ళ శిష్యులకు సంబంధించి అట్లా దాదాపు ఇక్కడ మనం కనిపిస్తుంటే 11 కనిపిస్తున్నాయి అన్నమాట సమాధులు. వీళ్ళందరూ కూడా ఈ మఠంలో సేవ చేసి కేవలం రామయ్య భక్తితో, రామయ్య సేవలో మిగిలిపోయిన ఋషి మునీంద్రులు. సో ఇది సంఘం మఠం అని మీకు చెప్పిన కదా. సో అట్లా ఒకరి తర్వాత ఒకరు సో 11 మంది సమాధి అయిన పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా దాదాపు ఇందులో 9 మంది సజీవ సమాధి అయినరు మహర్షులు. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ దాస్ బాబా, ఇందాక మనం మాట్లాడినాం కదా, రాహుల్ దాస్ బాబా ఇప్పుడు దీని మంచి చెడు ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పూజలకు సంబంధించి కావచ్చు, ఆయనే దగ్గరుండి ఈ గుడికి సంబంధించి ప్రతిదీ చూస్తున్నారు. సో ఇది అన్నమాట. సో దీని తర్వాత ఇంకేమేమి ఆలయాలు ఉన్నాయో చూపిస్తా అన్నా కదా. సో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందన్నమాట. సో తొలుత రామాలయం నుంచి, తర్వాత గణపతి ఆలయం నుంచి స్టార్ట్ అయినా కానీ తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కొలుదీరిండ్రు. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుగుతాయి. సో అందరం కూడా వెంకన్న స్వామిని దర్శనం చేసుకుందాం. సో ఇది వెంకన్న స్వామి ఆలయం సంబంధించిన ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ స్వామివారి దర్శనం తర్వాత మనకి ఎక్కడైనా కానీ శివకేశుల ఆలయాలు 2 కలిసి ఉండడం చాలా అరుదు. అది మీకు కూడా ఎరకనే కదా. కానీ ఈ గుడికి వస్తే మాత్రం మనకు శివుడు, కేశవుడు ఈ 2 ఆలయాలు ఒకే టెంపుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాం కదా, ఇక శివయ్య దర్శనం చేసుకుందాం. సో శివయ్యకి చూస్తున్నాం కదా, అభిషేక కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాయి. సో చాలా మంది కూడా ఇక్కడ కార్తీక మాసంలో వస్తుంటారు. ప్రతి సోమవారం వచ్చి కూడా ఇట్లా స్వామివారిని నేరుగా వాళ్ళు దర్శించడం కావచ్చు, అభిషేకం చేసుకునే అవకాశం ఆలయంలో ఇస్తారు కాబట్టి సో ఇట్లా వచ్చి అభిషేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమాన్
అండ్ దాంతో పాటు నాగదేవతలు కూడా ఉంటాయి. సో నాగదేవతలు రావి చెట్టు కింద మనం ఏ గుళ్ళని చూస్తాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా నాగవల్లి చెట్టే ఉంటది అనమాట. సో నాగవల్లి చెట్టు కింద నాగమ్మ తల్లి దర్శనం సో చాలా అదృష్టంగా భావిస్తుంటారు ఇక్కడ వచ్చే భక్తులు. సో మనం కూడా నాగమ్మ తల్లి దర్శనం చేసుకుందాం. సో పసుపు కుంకుమలతో పూజించడం కావచ్చు, అండ్ దాంతో పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో ఇయర్ మొత్తంలో కూడా ప్రతి శుక్రవారం, మంగళవారం నాగుల చవితి కావచ్చు, ఇట్లాంటి పర్వదినంలో ప్రత్యేక పూజలు అనేవి జరుగుతుంటాయి. సో మొత్తానికి ఈ ఆలయ సమూహం చూసినాం కదా. సో ఇది చాలా ప్రత్యేకంగా భక్తులు భావించి పూజలు చేసుకొని అండ్ అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆలయ సమూహం కాబట్టి సంవత్సరం మొత్తం కూడా ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి, ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది సంగం ఆలయం గురించి చాలా ప్రత్యేకమైనది. సో ఇంకొక ఆలయం చూద్దాం. అప్పటి వరకు సెలవు.